అందరికీ నమస్కారం. గజభుజంగ విహంగమబంధనం శశిదివాకరయోర్గృహపీడనం మతిమతాంచ విలోక్య దరిద్రతాం విధిరహో బలవానితి మే మతిః. ఏనుగు, పాము, పక్షి వీటన్నిటినేమో ఎంత బంధిద్దామని ప్రయత్నించినా బంధించడానికి అసాధ్యం. సూర్యుడు, చంద్రుడునేమో గ్రహాల చేత పీడింపబడుతూ ఉంటాయి. బుద్ధిమంతుడినేమో దరిద్రం పీడిస్తూ ఉంటుంది. బంధింపశక్యం కానివి ఎంతో బలమైనవి కూడా బంధింపబడుతున్నాయంటే దైవ ప్రాతికూల్యం వల్ల మాత్రమే. అంటే ఈ శ్లోకం ద్వారా భర్తృహరి గారు తెలియజేస్తున్నది ఏంటంటే, దైవ ప్రభావం అనేది చాలా బలమైనది. దైవ బలం తోడు లేకపోతే ఎటువంటి వాళ్ళైనా, ఎంత బలవంతమైన వాళ్ళైనా, ఎంత శక్తిమంతులైనా, ఎంత విద్యావంతులైనా సరే ఏదో ఒకదానికి దురదృష్టవశాత్తు చిక్కుకుంటూ ఉండాల్సిందే. అందుకే దైవ బలాన్ని పెంచుకోవడం ప్రతి మనిషి జీవితానికి ప్రథమ సాధన. ఇది ఈ శ్లోకం యొక్క భావం.